యానాం ప్రజాపనుల శాఖ 35 కోట్ల రూపాయలతో నిర్మించిన సీపేజ్ వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని కాకినాడ జిల్లా పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని 4 గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో అధికారులు ముందస్తు పోలీసు బలగాలను మోహరించారు. ప్లాంట్ నిర్మాణం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వాపోయారు. యానాం మురుగునీటిని తమ ప్రాంతాలకు తీసుకొచ్చి శుద్ధి చేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భూ వివాదం కోర్టులో ఉన్నందున అప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని కాకినాడ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ స్థలం ఎవరికి చెందిందో ముందు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని స్థానిక నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ మల్లిబాబు స్థలాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. అలా కాదు సార్, మీ రూట్లోనండి. మీరు ఏదైతే అవగాహన సార్ కాదన్నారో వాళ్ళు మనం చిక్కుని పరిస్థితి కూడా అవసరం లేదు. ఎందుకంటే మా చూస్తాను మీ దృష్టిలో ఉన్నట్టు నాకు తెలియదు సార్. అలా కాదు సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు ఆ భూమి మీద వాళ్ళ మందని తెలియదు సార్. అక్కడ మన అధికారులు వచ్చి పబ్లిక్ హెల్త్ కానీ వీళ్ళందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చి పై పట్టు పెడతాం ఇటు పెడతాం అనే అవసరం లేదు కదా సార్. యానాం పోలేకుర్రు గ్రామానికి సమీపంలోని పక్క సర్వే నంబర్లో ఏదైతే కొంచెం ఇది యానాం సరిహద్దు ప్రాంతం మంద అనేటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి ప్రాంతానికి సమీపంలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించడానికి యానాం ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆందోళనని అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు ఒక టెక్నికల్ కమిటీని నియమించడం జరిగింది. యానాం గవర్నమెంట్ వారు కూడా ఒక కమిటీని నియమించడం జరిగారు. 2 కమిటీల మధ్య ఆన్ గ్రౌండ్ అంటే ఫ్యాక్చువల్ పొజిషన్ ఎలాగ ఉంది, ఏదో ఆఫీసుల్లో కూర్చుని ఫైల్స్ లేదా స్కెచెస్ చూడటం కాకుండా ఆన్ గ్రౌండ్ మీద ఎలాగ ఉంది దాని మీద ఇద్దరు నిపుణులతోటి చర్చలు జరగడం జరిగింది. వారి సందేహాలు ఇద్దరిది కూడా ఒకరి ముందు ఒకరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్ని మేము ఇస్తాం. ఇందులో ఇది ప్రజలకు వ్యతిరేకంగా లేదంటే యానాం ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే మన ప్రజలకు వ్యతిరేకంగానో ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరుండి కట్టించేయటానికో అయితే ఈ కమిటీ రాలేదు.